రైట్ ఇక అల్లు అర్జున్ కేసు ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అటు ఎవరైతే తొక్కిసలాటలో చనిపోయారో రేవతి భర్త అల్లు అర్జున్ పై ఉన్నటువంటి కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. సో కాసేపటి క్రితమే ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. ఇక ఏదైతే తొక్కిసలాటలో తన భార్యను అలాగే ప్రస్తుతము హాస్పిటల్లో ఉన్నటువంటి కొడుకు కూడా ఉన్నారు. ప్రజెంట్ ఇంకా ఆయన చావు బతుకుల మధ్యలోనే ఉన్నాడు. సో ఆ వ్యక్తి ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు కూడా రేవతి భర్త భాస్కర్ అయితే చెప్తున్నారు. సో తొక్కిసలాటలో అల్లు అర్జున్ కు సంబంధం లేదు అని రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రస్తుతం మనము ఆయన చేసినటువంటి ట్వీట్ ను కూడా మనం చూస్తున్నాము. ఇక ఏదైతే దీని అంతటికీ కారణమై అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో సో ఆ వ్యక్తి యొక్క భార్య చనిపోయారు. ఆయన కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. సో ఇంత రాధాంతం అవుతుందని అనుకోలేదో ఏంటో మరి, కానీ ఆయన వెంటనే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అల్లు అర్జున్ పై పెట్టినటువంటి కేసును నేను విత్డ్రా చేసుకుంటున్నానని, సో అల్లు అర్జున్ కి సంబంధం లేదని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే రేవతి భర్త భాస్కర్ విడుదల చేసినటువంటి సీన్ కూడా మనం చూడవచ్చు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబరం ఫోన్ లైన్ లో అందిస్తారు. చిదంబరం చెప్పండి, ఇప్పుడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది అల్లు అర్జున్ కేసులో. సో ఎవరైతే మెయిన్ రీజనో ఈ కేసుకు ఆ వ్యక్తి కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటండి? ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైతే ఈ ఒక ఫుల్లీ కమర్షియల్ సినిమాను తలపించేలాగా ఈ మొత్తం ఘటనలన్నీ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఫైనల్ ట్విస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఆ భర్త భాస్కర్ ఉన్నారు, రేవతి ఎవరైతే చనిపోయారో ఆ ఘటనలో ఆ బాధ్యురాలు భర్త భాస్కర్ ఉన్నారు కదా, ఆ భర్త ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్ ప్రకారము అల్లు అర్జున్ కేసు సంబంధించి నేను కేసు పెట్టిన మాట వాస్తవమే, కానీ నేను అరెస్ట్ గురించి నేను తెలుసుకున్న తర్వాత బాధపడ్డాను కాబట్టి ఈ కేసును విత్డ్రా చేసుకోవాలి ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆయన ఒక నిర్ణయం ప్రకటించినట్టుగా మనకు తెలుస్తోంది. అందులో చూస్తే మాత్రం చాలా క్లియర్ గా ఆయన చెప్తూ ఉన్నారు. ఆ ఇష్యూ సంబంధించి నా భార్య చనిపోయింది, మా అబ్బాయి కూడా ఇప్పుడు ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు, ఇవన్నీ జరిగాయి. కానీ బట్ అల్లు అర్జున్ సంబంధించి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారన్న విషయం నాకు తెలియదు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కలిసివేసినట్టుగా తను చెప్పడంతో పాటు ఈ కేసును విత్డ్రా చేసుకుంటాను అంటూ కూడా చెప్పారు. అయితే ఆయన కేసు విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మరొకసారి విశ్లేషించుకుంటారు. అంతేకాకుండా ఆయన కేవలం విత్డ్రా చేసుకున్నంత మాత్రం ఆల్రెడీ ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ పొందుపరిచిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఇవన్నీ ఏం జరగబోతున్నాయి, అందులో దాని గురించి అటువైపు ఒకవైపు న్యాయవాదులు కానివ్వండి, మరోవైపు న్యాయమూర్తి కానివ్వండి ఎలాంటి ఒపీనియన్ ఇస్తారో అనే విషయం పైన కూడా కొన్ని ప్రశ్నలు అయితే మనకు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఎప్పుడైనా ఒకరు కేసు పెట్టిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయిన సమయంలోనే ఎఫ్ఐఆర్ అవడం కన్నా ముందు విత్డ్రా చేసుకుంటే అది స్టేషన్ లోనే అయిపోతుంది. కానీ అది ఇప్పుడు అరెస్ట్ దాకా రిమాండ్ రిపోర్ట్ దాకా వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ జరిగే క్రమంలో ఎందుకు విత్డ్రా చేస్తున్నారు, విత్డ్రా చేసుకునే క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఆ పర్యవసానాలు ఏంటి అనే విషయం పైన కూడా వాళ్ళు సమన్వయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన ఇప్పటికీ అది కాకుండా ఓవైపు ఈ కేసులు అన్ని అక్రమం అంటూ ఓవైపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ కేసు అసలు పెట్టాల్సిన అవకాశం కానీ అవసరం కానీ లేకుండానే ఈ కేసును మూవ్ చేశారంటూ క్వాక్ పిటిషన్ కోసం కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ వాదనలు ఏం జరుగుతాయి, ఆ వాదన తర్వాత ఆన్సర్ ఏమొస్తుందని కూడా ఒకటి చూస్తున్నారు. అయితే ఓవరాల్ అయితే ఎవరైతే చిదంబరం అలాగే ఎవరైతే ఈ కేసుకు మెయిన్ రీజనో ఆ వ్యక్తే కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్తున్నారు. సో మరి దీన్ని పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉందా కోర్టులో? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే కేసు ఉందో ఆ కేసు వాళ్ళు అనుమానంతో మాత్రమే ఈ మొత్తం ఘటన జరగడానికి కారణభూతులుగా అల్లు అర్జున్ కానివ్వండి, సంధ్య థియేటర్ యాజమాన్యం కానివ్వండి, అలాగే ఏదైతే ఆ రోజున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు అన్న ఒక అనుమానంతో మాత్రమే ఆయన కేసు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ మొత్తం ఇష్యూలో ఎక్కడే కానీ ఎవరి పేరు మీద అయితే కేసులు నమోదు చేశారో వాళ్ళెవరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినట్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం అది అనుమానం మాత్రమే. బట్ ఈ ఘటనకి బాధ్యులుగా మాత్రమే వాళ్ళను పరిగణిస్తూ ఈ కేసు పెట్టారు కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు తీసుకున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు పోలీసులు